నిమ్మ చెట్టు అవి నాటాలన్నా బయట పెద్ద అయితే ఇక్కడ లోపల రాకూడదు, తింటారు బయట బయట. మన ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ నారాయణ గారిని ఆవిష్కరించవలసిందిగా. వాళ్ళ కష్టార్జితం వాళ్ళు ఎక్కడ చందాలు వసూలు చేసింది కానీ లేదు. తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మన చంద్రరాజేశ్వర ఫౌండేషన్ ఎంతో ఐదు. ఇప్పుడు విశ్వనాథ్ వాళ్ళ కూతురు బర్త్డే అంట. ఆ బర్త్డే కేక్ బదులు 1500 రూపాయలు తిరిగి పంపించాడు. 1500 15 మీద ముందు రావని కూడా వచ్చి పోయింది. దీన్ని డెవలప్ చేస్తుంది. కేవలం దర్శనం కాకుండా వెనకాల ఇంకా జాగా ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసి దాన్ని క్లిక్ చేస్తే మీ ఇష్టం, ₹1 బదులుకొని 5 లక్షల రూపాయలు దాకా వేయచ్చు. దీనిలో మ్యాక్సిమం 5 lakhs. ఇప్పుడు మీ హార్వెస్ట్ చేసేటువంటి ఫ్యూచరు దీనిలో లాస్ట్ మామూలుగా అయితే గతంలో జీవన వృద్ధాశ్రమం మన సంజయ్ బాబు గారు, మాచెడ్డి గారు ఇద్దరు కలిసి వారి సొంత నిధులతోటి భవనాన్ని, వృద్ధాశ్రమాన్ని స్థాపించి ప్రారంభించారు. కానీ వయోభారం వల్ల దాన్ని నడిపించడం కష్టమవుతుంది. వారు భారతదేశంలో ఉన్న చంద్రరాజేశ్వరరావు గారి ఆధార ఫౌండేషను వృద్ధాశ్రమం చాలా ఆదర్శంగా నడుస్తుంది. కాబట్టి మీకు దీన్ని అంకితం చేస్తున్నాం, వచ్చి నడిపించుకోమని చెప్పి నన్ను ఆహ్వానించారు. ఆ ప్రకారం సిఆర్ ఫౌండేషన్ తరఫున మేమంతా వచ్చాం. వస్తే ఇదంతా కలిపి సిఆర్ ఫౌండేషన్కి రాసి ఇచ్చేశారు. వారు కూడా దీనిలో ఉంటారు, కానీ ఆస్తి మొత్తం కూడా సిఆర్ ఫౌండేషన్ తరఫున ఉండి దీన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు హైదరాబాద్ బాగా అభివృద్ధి చేస్తాం. భారతదేశంలో నెంబర్ 1 ఓల్డ్ ఏజ్ హోమ్ అది. అట్లాగే ఇక్కడ కూడా ఈ కడపలో, గూడూరులో, గుంటూరు దగ్గర ల్యాండ్స్ దాతలు కొంతమంది ఇచ్చారు. వాళ్ళ సహాయంతో ఫస్ట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కడపలో స్టార్ట్ చేస్తున్నాం, తర్వాత గూడూరులో ప్రారంభిస్తాం, తర్వాత గుంటూరులో ప్రారంభిస్తాం. ఆ విధంగా చంద్రరాజేశ్వర పేరుతోటి ఈ విస్తృతంగా ఓల్డ్ ఏజ్ హోమ్ సేవలు చేయాలి. ఎందుకంటే సమాజం ఉందంటే వృద్ధులు సాక్రిఫైస్ కాకుండా, వృద్ధుల త్యాగాలు లేకుండా ఈ సమాజం లేదు. చంద్రరాజేశ్వర ఒకటే చెప్పారు, ఈ సమాజానికి త్యాగం చేసినట్టు వృద్ధుల్ని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీరని చెప్పారు. ఆ ఉద్దేశంతో తీసుకున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఈ కుల కొట్లాట్లు, మత కొట్లాట్లు, ప్రాంతీయ కొట్లాట్లు, అవినీతి కొట్లాట్లు, ఖర్చు సాధింపులు, ఈ విధంగా రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి ప్రమాదం వచ్చేసింది. ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా ఉండాలని కోరుకున్నారు చంద్రరాజేశ్వర లాంటి వాళ్ళు, ఏ రాజకీయ వ్యవస్థ పవిత్రంగా కోరుకుంటున్నాం అందరం, ఆ రాజకీయ వ్యవస్థ కలుసు తీసేటువంటి స్థాయి వచ్చేస్తూ ఉంది. చాలా బాధాకరం. అందుకే ఈ సమాజానికి అభివృద్ధి పద్ధతుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సిఆర్ ఫౌండేషన్ నుంచి మా సేవలు అందించి వృద్ధులకు సేవ చేస్తూ ఈ నిరుద్యోగ యువకులకి స్కిల్ డెవలప్మెంట్ మీద, సోషల్ డెవలప్మెంట్ మీద, హెల్త్ డెవలప్మెంట్ మీద ఈ విధంగా బహుముఖ కార్యక్రమం సాగించేందుకు నేను నిర్ణయించాను. వామపక్ష పార్టీల్లో ఆధ్వర్యంలో ఒక జరిగితే ఒక మంచి జరుగుతుందనే ఒక నమ్మకం ఈరోజు. ఎందుకంటే 2022లోనే ఈ వృద్ధాశ్రమాలను ప్రారంభించడం జరిగింది ఆ రోజు. కానీ ఎందుకంటే మధ్యలో ఎన్నో కారణాల వల్ల వాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, మెయింటైన్ చేసే పరిస్థితులు లేక ఈ మంచి ఒక సంస్థకు సిఆర్ ఫౌండేషన్ దానికి అప్పచెప్పడం చాలా అభినందనీయం. మా నియోజకవర్గంలో
ఇది ఒక మంచి వృద్ధాశ్రమం, భవిష్యత్తులో కూడా మంచిగా ఈ వృద్ధాశ్రమం రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రాల్లోనే బాగా పేరొందుతుందని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ, అదేవిధంగా మరొకసారి నేను మనసారా సంజీవమ్మ గారిని వాళ్ళు మాచిరెడ్డి గారి ఇద్దరికి కూడా అభినందన తెలియజేస్తూ మంచిది. పెద్దలు, సీనియర్ నాయకులు, సీనియర్ కమ్యూనిస్టు యోధులు పెద్దలు నారాయణ గారు సిఆర్ ఫౌండేషన్ తరపున బాధ్యత తీసుకొని ఈ ఈ ఓల్డేజ్ హోమ్ని మరింత డెవలప్ చేసి ముందుకు తీసుకుపోయేదానికి ముందుకు రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎంతో అంకితభావంతో చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మా నియోజకవర్గంలో చేయడం చాలా సంతోషము. ఈ ఓల్డేజ్ హోమ్కి మరింత డెవలప్ అయ్యేదానికి మా వంతు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.